హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబుర్లు. ఈరోజు మనం స్పెషల్గా టమాటో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక హాఫ్ కేజీ టమాటోస్ హాఫ్లోకి కట్ చేసుకోవాలి. తర్వాత టమాటో గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఎండు కొబ్బరి అండ్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న పల్లీలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా పేస్ట్ పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండుమిర్చి వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి అండ్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అలా చిటపటలు ఆడుతుండగా గ్రీన్ చిల్లీ వేసుకొని తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వెల్లుల్లి అనేది కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కరివేపాకు వల్లిన తర్వాత అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఆ బౌల్లోకి వంచేసుకోవాలి. అలా వేసుకున్న పేస్ట్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు కొంచెం గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది వాటర్ వేసుకుంటే. తర్వాత అలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేయండి. తర్వాత కొంచెం సేపు అయినాక మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అందులోకి సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత మీ స్పైసీని బట్టి కారం కూడా వేసుకోండి. అలా కారం వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. అలా 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. తర్వాత క్యాప్ తీసి చూడండి, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ అయితే పర్లేదు. కానీ ఇక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయానండి. సో ముందు కట్ చేసుకున్న టమాటోస్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్నాక ఇలా గ్రేవీ అయ్యాక ఆ టమాటోస్ అనేటివి ఈ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్, చపాతీ, బిర్యానీలకి చాలా బాగుంటుంది. కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి ప్రకబుర్లు.